తాను అక్షరాలు అభ్యసించుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టి అదే పాఠశాలలో రిటైర్ అయినటువంటి బొడ్డు వెంకటనారాయణ 39 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తి చేసినటువంటి ఆయనకి ఇంకా ఆ ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్నటువంటి ఉత్సుకత విశ్రాంతి ఉపాధ్యాయుడు అయినప్పుడు కూడాను తనకు చదువు నేర్పినటువంటి ఆ పాఠశాలలో రిటైర్ అయినటువంటి ఒక తీపి అనుభూతి మళ్ళీ ఈ పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేందుకు ఇంకా ఈ పాఠశాలకు వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఒడ్డు వెంకటనారాయణ అంటున్నారు. మేస్టర్ చూస్తే కనుక ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందా, శేష జీవితాన్ని ఫ్యామిలీతో గడుపుతామని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రిటైర్ అయిపోయారు, 62 సంవత్సరాలు పూర్తయింది. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో అలుపెరగనటువంటి బోధన సాగించిన మీకు ఇంకా ఈ పరంపర కొనసాగించాలన్నటువంటి ఆకాంక్ష ఎందుకు వచ్చింది? మీరు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఆదర్శంగా నిలవాలన్నటువంటి దృక్పథం ఈరోజు మళ్ళీ ఈ పిల్లలతో ఉన్నటువంటి ఆ కనెక్టివిటీని కొనసాగిస్తున్నారు. నాకు వృత్తి పట్ల ఉండే గౌరవం అలాంటి సార్. ఎందుకంటే నేను ఉపాధ్యాయునిగా అవ్వాలని మొదటి నుంచి నాకు బలమైన కోరిక ఉండేది. మా నాన్నగారు వ్యవసాయము, మరి మా ఇంట్లో ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నాకు నా ప్రత్యేకమైనటువంటి నా ఇంట్రెస్ట్ తోటి నేను ఇందులో చేరాను. అలాగే నేను రిటైర్మెంట్ అయిన రోజున సన్మానం చేసి పౌర సన్మానము విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సన్మానం చేసే రోజున మళ్ళీ వాళ్ళు కోరడం జరిగింది. ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ వాళ్ళంతా, మేసారు మరి రిటైర్ అయిపోయినా ఓ పూటైనా మా స్కూల్కి వచ్చి పిల్లలకి ఏమైనా చెప్తున్నాను అని చెప్పడం వల్ల నేను ఎక్కడికి ఒక రోజు నేను ఎక్కువ కాలం పనిచేసే నగరాలపేట, అక్కడికి ఒక రోజు వెళ్ళేవాడిని. ఈ సంవత్సరం మరి అక్కడ స్కూల్లో 3, 4, 5 తరగతులు తీసేయడం వల్ల పూర్తిగా ప్రతిరోజు నేను ఈ స్కూల్కే వచ్చి చెప్పడం జరుగుతుంది. పైగా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉంది. నేను 39 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మెడికల్ లీవ్ కూడా పెట్టలేదు సార్. నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేశానంటే మరి అదంతా భగవంతుని దయే. ఇప్పటికీ నాకు ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను ఓ పూట స్కూల్కి వస్తూ రెండో పూట నా సొంత పనులు, వ్యవసాయం పనులు చూసుకుంటుంటాను. చూస్తే కనుక ఈ పాఠశాలలో ఒక పూర్వ విద్యార్థిగా ఉంటూనే, ఈ పాఠశాలలో విద్యార్థులు బోధకుడిగా ఉంటూనే, ఈ పాఠశాల నుండే రిటైర్ అయినప్పటికి కూడాను ఇంకా ఈ పాఠశాల ప్రాంగణాన్ని విడిచిపెట్టడానికి ఎటువంటి అంటే మనసు రావట్లేదు అన్నటువంటి ఒక మదనపాటు ఇంకా ఉందా? నాకు భగవంతుడి ఆరోగ్యం ఇచ్చినన్నాళ్ళు నేను ఇక్కడికి వస్తాను. ఉపాధ్యాయుల సహకారం అదే వాళ్ళు పిలిచినంతకాలం నేను వస్తాను. నాకు అటువంటి అభ్యంతరం ఏమీ లేదు. చెప్తాను, నేను చెప్పడానికి ఏట్లేదు. పైగా గవర్నమెంట్ వారు నాకు 60,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అది గవర్నమెంట్ సొమ్మే కదండి. అది సో మీలా అందరూ ఆలోచిస్తారు అనుకుంటున్నారా? ఈరోజు ఉపాధ్యాయులు ఎప్పుడు రిటైర్ అవుతామా, తమ ఇంటిల్లి పాదితో ఈ అంటే విధుల్లో ఉన్నన్నాళ్ళు దూరం అయిపోయినటువంటి ఉపాధ్యాయులు వారితో పాటు అంటే శేష జీవితాన్ని గడపాలని ప్రయత్నించారు. అంటే ఆరోగ్యం సహకరిస్తే ప్రతి ఉపాధ్యాయుడు అలాగే అనుకుంటాడు సార్. నాతో పాటు మాకు వచ్చేసిన స్కూల్లో సాంబమూర్తి గారిని ఒక మ్యాథ్స్ సార్ వెళ్తున్నారు. అలాగే అవకాశం ఉంటే ప్రతి టీచర్ వెళ్ళాలనుకుంటాడు. అవకాశం లేకపోతే లేదు, కానీ ఉంటే మాత్రం ఏ ఉపాధ్యాయుడైనా ఇటువంటి అవకాశం ఉంటే వెళ్దామని అనుకుంటాడు. సో ఇలాంటి అరుదైన అవకాశం కూడా లభించడానికి ఏ అంశం మీకు దోహదపడింది? అంటే రిటైర్ అయిపోయారు అనుకుంటే ఆ కాంపౌండ్ వదిలి వెళ్ళిపోతారు, కానీ ఈ కాంపౌండ్లో మళ్ళీ మీకు స్వాగతం పలికి. నాకు ఇల్లు దగ్గరే, నాకు చిన్నపల్లిపేటకి పక్కనే ఊరు. నాకు 4 అడుగులు కోతవేడి దూరం. నేను వాళ్ళతో ప్రార్థనకి అది రాను, కానీ 10 గంటలకి వెళ్ళి స్కూల్కి వచ్చి 12, 12:30 దాకా ఉండి నేను పిల్లలకి ఏదో బోధించుకుని నేను వెళ్ళిపోతాను. అది పిల్లల్లో ఇంకా ఏ చైతన్యం తేవాలని, వాళ్ళలో ఇంకా ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పాలని మీకు ఇష్టమైన సబ్జెక్టులు ఏంటి? నాకు ఇష్టమైన సబ్జెక్టు నాది హిస్టరీ సార్. ఎంఏ హిస్టరీ నాది. ఎంఏ బీఈడి. నాకు ఎంఏ వరకు నేను హిస్టరీ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఎంఏ హిస్టరీ. అయితే నాకు పిల్లలు ఇక్కడికి వచ్చే పిల్లలు ఎవరంటే ధనవంతులు కాదు సార్, అందరూ పేదవాళ్ళే, బడుగు వర్గాలు, తర్వాత కూలీనాలు చేసుకునే వాళ్ళు మా స్కూల్కి వచ్చేవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళు తల్లిదండ్రులు చేసే పని వాళ్ళు చేయకూడదు కదా. కాబట్టి వాళ్ళు ఎంతైనా మార్పు రావాలనే కోరిక నాకుంది. నాకే కదా, ప్రతి ఉపాధ్యాయుడికి ఉంటుంది. దీనిపైన నేను అదే యాంగ్జైటీతో నేను ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. 39 సంవత్సరాల మీ సుదీర్ఘ ఉపాధ్యాయ బోధన ఈ జిల్లాలే కొనసాగింది. లాంగ్ టర్మ్ ఏ పాఠశాలతో బాండింగ్ ఉంది? మీరు విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఈ పాఠశాలలో రిటైర్ అయ్యానన్నటువంటి సంతృప్తే మళ్ళీ ఈ ప్రాంగణంలో మీకు అడుగు పెట్టించింది. అదే సార్, నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ కేసరిగాం సార్. మంచి విలేజు. నేను అక్కడ ఉపాధ్యాయులతో కానీ మిగతా ప్రజలు చాలా నేర్చుకున్నాను. ఒకటి. రెండోది, అతి సుదీర్ఘకాలం పనిచేసేది నగరాలపేట. 19 సంవత్సరాలు పనిచేశాను అక్కడ.
తర్వాత ఆ ప్రజలు ఇంచుమించు నాకు సొంత ఊరు లాంటిది ఆ ఊరు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఇక్కడ కాకుండా అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా తీసుకెళ్ళి సన్మానం అది చేశారు. వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు. మేసారు రోజు ఆ స్కూల్‌కే కాదు మా స్కూల్‌కి కూడా ఒకరోజు రండి అంటే, ఓ రోజు ఇక్కడికి, ఓ రోజు అక్కడికి. గత సంవత్సరం అంతా వెళ్ళేవాడిని. మరి ఈ సంవత్సరం ప్రభుత్వ పాలసీ ప్రకారం 3, 4, 5 తరగతులు ఇక్కడ మెర్జ్ చేశారు కాబట్టి పూర్తిగా ఇక్కడే ఉండిపోతున్నాను నేను. నెక్స్ట్ తర్వాత నేను ఈ స్కూల్‌లో ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. నేను చదువుకున్న స్కూల్ ఇదే. ఇదే స్కూల్‌లో రిటైర్ అయిపోయాను నేను. చూస్తే ప్రస్తుతం మాత్రం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తున్నటువంటి ఈ తరుణంలో పు- అంటే ప్రభుత్వ పాఠశాలకి పూర్వ వైభవం వచ్చింది అన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి మీ మాటగా. ఈ స్కూల్‌కి అయితే కానీ ఇది మోడల్ స్కూల్‌గా చేశారు కాబట్టి పిల్లలు కొంచెం సంఖ్య పెరిగింది అది చేశారు. కానీ మిగతా పాఠశాలల్లో 1, 2 తరగతులు ఉండడం వల్ల కొంచెం కాన్వెంట్స్ ఎక్కువగా ఉన్నాయి సార్. మా ఊర్లో 3 కాన్వెంట్లు ఉన్నాయి. ఆ పోటీని తట్టుకుని నిలబడలేకపోతున్నాయి మా ప్రభుత్వ పాఠశాలలు. అది గవర్నమెంట్ వారు ఏంటంటే మరి నేను రిటైర్ అయిపోయిన చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఈ అమ్మఒడి అనేది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చుంటే పిల్లలు చాలా ఎక్కువగా జాయిన్ అయ్యి ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలు కలకల్లాడి ఉండేవి. అలాగే ప్రభుత్వం కూడా రేపు పోస్టులు కూడా తీయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఈ అమ్మఒడి అదే దీన్ని ఏమంటారు మా తల్లికి వందనం ఈ డబ్బులైనా పడటం వల్ల వాళ్ళు ఇక్కడ చదివించవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఆ డబ్బులేవో వాళ్ళే కాన్వెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడే చదివించుకుంటున్నారు. దాంతో మా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోయారు. అది నేను ముఖ్యంగా ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అమ్మక వందనం అనేది ఈ డబ్బులు అనేవి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకే ఇచ్చుంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇవేళ కలకల్లాడుతూ ఉండేది. ఉపాధ్యాయులు కూడా కావాల్సినంత మంది ఇంకా మన డిఎస్సి తీయడానికి కూడా అవకాశం ఉండేది ప్రభుత్వానికి. అది లేకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు కూడా ఇవి ఇవ్వడం వల్ల మా పాఠశాలలు నిర్వీర్యం అయిపోయాయి. నేను అపాయింట్ అయ్యేటప్పుడు 85లో నా అపాయింట్మెంటు వెళ్ళేసరికి ప్రతి స్కూల్లో పిల్లలు కలకల్లాడుతూ 60, 70, 80 నేను ఆ కేసరిగంలో 100 దాటిపోయింది. 30 మంది పిల్లలతో నేను వెళ్ళాను. ఒకే టీచరు. నేను వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం అయిన తర్వాత 108 మంది 110, 120 దాకా వెళ్ళిపోయిందండి. అలాగే నగరాలపేట కూడా అంతే. ఈ స్కూల్ కూడా ఇది పెద్ద స్కూల్ సార్. అలాగే మచ్చిలేసం ప్రతి స్కూల్ కూడా చాలా మంచి బాగానే ఉండేది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యే టైంకి ప్రతి స్కూల్ అయిపోయిందంటే అప్పుడు కలకల్లాడింది. ఇప్పుడు వెలవెలపోతున్నాయి అనమాట ప్రతి పాఠశాల కూడా. అలాగే పరిణామాల నుండి అతిక్రమించి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తేవాలని అంటే అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకే ఇవ్వాలి సార్. అది మెయిన్ అంతే. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక చాలామంది ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని ఆకాంక్షగా ఎదురు చూస్తున్నారు, చేస్తున్నారు. డిఎస్సి కూడా మొన్న రాసున్నారు. వారి రాక రేపు మళ్ళీ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి వాళ్ళ తాలూకు సేవలు ఎంతగా దోహదపడతాయి అనుకుంటున్నారు? అనుకుంటానంటే అవసరమే, వాళ్ళ సేవలు అవసరమే. కానీ మరి పిల్లలు కూడా ఉండాలి కదా సార్. పాఠశాలలో 10 మంది, 5, 8 మంది పిల్లలు ఉంటే వాడు పోస్టులు ఎక్కడి నుంచి చేస్తారు, ఎలా చేస్తారు అనేది మాకు కూడా అదొక రాశారు చాలామంది. మొన్న రాసిన వాళ్ళు పోస్టులు ఉండాలి కదా సార్. మరి పోస్టులు ఎక్కడ ఉన్నాయి? అంటే రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోయారు. 58 అన్నది 60, 62 ఈ రెండిట్లకు కూడా మీరు కనెక్ట్ ఇంకో 4 సంవత్సరాలు టీచర్ వృత్తిలో రెగ్యులర్ టీచర్ అయ్యాను. నేను 58 నుంచి 60కి అయ్యాను. 60 నుంచి 62కి కూడా దొరికాను. అయితే ఒకటి అందరూ ఆరోగ్యం భగవంతుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం అందరికీ ఉండదు. జనరల్గా 50 దాటిన తర్వాత మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. పెంచడం అనేది మాకైతే సరిపోయిందేమో కానీ సంతోషిస్తాము, కానీ అది పద్ధతి కూడా కాదు. పెంచవలసిన అవసరం లేదు సార్. 60తో ఆపేసినా మంచిదే అప్పట్లో. కానీ మరి మేము 62 చేసేటప్పుడు దాన్ని మన ప్రభుత్వ పాలసీ మనం దానికి విమర్శించలేము. నేను ఎందుకంటే 62 చేశాను నేను కూడా. అది కానీ ప్రస్తుతం మాత్రం ఏవైతే ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు విద్యాసంస్థలు ధీటుగా తీర్చిదిద్దాలనే యోచనలో చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంలోనే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి ఒక గడ్డు రోజులు కనిపించే పరిణామాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల కంటే మరి గడ్డు రోజులు ఆల్రెడీ వచ్చేసాయి సార్. గడ్డు రోజులు మరి అధిగమించాలంటే అదే ఈ ప్రభుత్వ తాలూకా ఈ పథకాలు ఇన్ని రకాలు. ఇప్పుడు చూసారా, మాకు పిల్లలకి బట్టలు ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, భోజనం అన్నీ పెడుతున్నారు. అన్నీ పెడుతూ మరి ఈ డబ్బులు కూడా అదే గవర్నమెంట్ పాఠశాలలకే ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేది. అలా కాకుండా ఎక్కడో విజయవాడ గోశాలలో చదివించుకుంటాడు. వాడు బాగా బలిసి ఉన్నాడు, గోశాలలో చదివించుకుంటాడు సార్. వాళ్ళకి కూడా మనం అమ్మఒడి డబ్బులు ఇస్తే అది పద్ధతిగా ఉండదు కదా. అదే మాకు ఇస్తుంటే ఈసరికి చాలా చక్కగా బలోపేతం అయ్యి ఉండే మా గవర్నమెంట్ స్కూల్లో అని మళ్ళీ కలకల్లాడుతుండేవేమో. మేము ఆ ప్రభుత్వం అనుకున్నారు, పోనీ ఈ ప్రభుత్వమే అలా చేస్తుందేమో అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే పాలసీని కంటిన్యూ చేయడం వల్ల మా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోయాయి. రిటైర్ అయిపోయారు కదా, ఆ గౌరవం, ఆదరణ, ఆ అభిమానమే ఇంకా ఈ కాంపౌండ్లో మీకు లభిస్తున్నాయి? ఉన్నాయి సార్, ఉన్నాయి. అది మన దీన్ని బట్టే ఉంటుంది సార్. మన తాలూకా ప్రవర్తన నియమావళి, మన తాలూకా విద్యా విధానాన్ని బట్టే ఉంటుంది. అది
ఇక్కడ మాకు టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. కొంత దగ్గర ఏంటంటే ఈయన రిటైర్ అయిపోయినా ఈయన రావడం ఎందుకు ఇక్కడికి, మనకి ఇదంతా ఇది న్యూసెన్స్ ఉంటుందేమని చెప్పి అనుకుంటారేమో కానీ మరి ఇక్కడ మాకు అటువంటిది లేదు. మొత్తం టీచర్స్ 4 లేడీ టీచర్స్, వాళ్ళు కూడా చక్కగా కోఆపరేట్ చేస్తారు. నేను ఉన్నంతసేపు క్లాస్ నాకు ఇస్తారు, ఏదో క్లాస్ నాకు ఇస్తారు, నేను డీల్ చేసుకుంటాను. అంటే మీ సేవలను వినియోగించుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్ష దృక్పథం రెండూ కూడాను వారితో మీకున్నటువంటి ఆ రిలేషన్ కొనసాగుతుంది సార్. వాళ్ళు అటువంటి గౌరవిస్తారు, నన్ను గౌరవిస్తారు, నేను వాళ్ళని గౌరవిస్తుంటాను. మరి అక్కడ మనస్పర్ధలు అనేవి ఏమీ లేవు సార్ టీచర్స్కి. నాకు ఇంచుమించుగా 4 సోదరిమణులు లాంటి వాళ్ళు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకుంటాం. కానీ వ్యవస్థ కూడా మీకు దోహదపడాలి. ఈరోజు ఇలాగ వచ్చి పాఠాలు చెప్పాలనుకుంటే ఆ పాలసీ కూడా మీకు సహకరించాలి. పాలసీని కూడా పక్కన పెట్టి ఈరోజు మీకున్నటువంటి ఆ బోధన అన్నటువంటి ఒక దృక్పథం ఈరోజు పిల్లలకి పాఠాలు చెప్పే అవకాశం కల్పించిందా ఈ అట్మాస్ఫియర్? కల్పించింది సార్, కల్పించింది. ఈవేళ మా ఎంఈఓ గారికి నేను ఫోన్ చేసి ఇలా పేపర్లో సార్ వేయించారు, ఆర్టీవీ వాళ్ళు మరి ఏమైనా వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు అంటే పర్వాలేదని చెప్పి ఆయన చెప్పారు. ఆయన పెర్మిషన్ తీసుకుని మీకు నేను చేశాను. ఆయన ఒకవేళ పెర్మిషన్ ఇవ్వకపోతే మీకు మరి వద్దనేసి. చూస్తే కనుక 62 ఏళ్ళ పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 39 ఏళ్ళ పాటు ఉపాధ్యాయులు కొనసాగారు. అయినప్పటికి కూడాను ఇంకా అలుపెరగని ఈ అక్షరాలని బోధించాలనుకున్నటువంటి ఆ మనస్తత్వం మీ వ్యక్తిగతంగా వచ్చిందే, కుటుంబ సభ్యుల దోహదం కూడా ఉంది? కుటుంబ సభ్యులంటే మా నాన్నగారు, ఆయన వ్యవసాయం, ఆయనకి దీని పట్ల పెద్దగా అవగాహన లేదు. కానీ నాకు కొంతమంది టీచర్స్, నాకు ఇంటర్మీడియట్లో అతను దువ్వాడ కూర్మాచార్యులు అనుకుంటున్న ఒక లెక్చరర్, ఎకనామిక్స్ లెక్చరర్ మాకు ఉండేవారు. ఆయన్నే స్ఫూర్తిగా నేను తీసుకున్నాను. నాకు ఆయన చాలా మంచి గురువు. ఆయన ఇంటర్మీడియట్లో ఆయన ట్యూషన్ చెప్పేవారు. డబ్బులు కూడా పెద్దగా తీసుకునేవారు కాదు. కానీ నాకు ప్రేరణ ఆయనే, డి కూర్మాచార్యులు గారని ఎకనామిక్స్ లెక్చరర్. ఆయనే నాకు ప్రేరణ. మరి ఒకసారి బస్ స్టాండ్లో కనిపించారు చాలా కాలం తర్వాత, కాలు మీద పెట్టి నమస్కరించాను నేను ఆయనకి. నాకు ఆయనే ప్రేరణ, స్ఫూర్తి కూడా. మంచి టీచర్ ఆయన. మీరు చదువుకున్న రోజుల్లో ట్యూషన్ వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం మాత్రం ఆ ట్యూషన్ వ్యవస్థ అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిణామాలు. ఎందుకంటే ప్రైవేటు విద్య అందుబాటులో రావడంతో ట్యూషన్ ఒకప్పుడు జీతం చాలగా అంటే ఉన్న సమయంలో ట్యూషన్ చెప్పుకొని ఆ ప్రక్రియ మళ్ళీ ఒక్కసారి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ట్యూషన్స్ ఉండడం బెటర్. ఎందుకంటే పిల్లలు మా దగ్గర 3:30తో మా ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చదువుతారో మనం చెప్పిందంతా ఇక్కడ ఉన్నంతసేపు క్రమశిక్షణగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా పెద్దగా చదువుకునే వాళ్ళు లేరు. ఒకప్పుడు అంటే ధనవంతుడు పేదవాడు అందరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకునేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే ధనవంతులంతా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మాకు వచ్చిన పేద పిల్లలు తల్లిదండ్రులు వేరే పనుల మీద వెళ్ళిపోయినా చేసినా వీళ్ళు ఇంటి దగ్గర చెప్పే ఇది ఉండదు. కాబట్టి ట్యూషన్ ఉంటే నేను అడిగాను, ఇక్కడ ఎవరు చెప్పినా నేను ట్యూషన్కి వెళ్ళమని చెప్తాను. వీళ్ళకి సాయంత్రం రాత్రిపూట గంట కూడా ట్యూషన్కి వెళ్ళమని పేరెంట్స్కి చెప్తాను, పిల్లలకి చెప్తాను. ఎందుకంటే ఊరి మీద తిరగకుండా అక్కడికి వెళ్ళిపోయి ఏ వర్క్ అయినా చెయ్యి, మేము ఇచ్చిన వర్కైనా అక్కడ కూర్చొని చేసుకుంటారు. అందుకని చెప్పి ట్యూషన్ కంపల్సరీగా వెళ్ళమని నేనే చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సేవలు ఇంకా విద్యార్థులకు అందాలని మేము కూడా కోరుకుంటాం. చూస్తే కనుక కళింగపట్నం నడిబొడ్డునున్న పెద్దపల్లిపేట మోడల్ స్కూల్లో ఇక్కడే అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి మేషార్ మాత్రం 39 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఏనాడు కూడా కనీసం మెడికల్ లీవ్ కూడా పెట్టకుండా తన సేవల్ని ఇక్కడే ఈరోజు రిటైర్ అయినప్పుడు కూడా ఈ విద్యార్థులు ఈ పాఠశాలతో ఉన్నటువంటి అవినాభావం సంబంధాన్ని కొనసాగించేందుకు మళ్ళీ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు మాత్రం మేషార్ వచ్చేయడం జరుగుతుంది. పిల్లల అభిష్టానం మేరకు సమీపంలో ఉన్నటువంటి నగరాలపేటతో పాటు ఈ పాఠశాల, ఈ 2 పాఠశాలలో కూడాను తరగతులు చెప్పేందుకు తనకి ఎటువంటి అసౌకర్యం కలగట్లేదు. పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న తనకు మాత్రం ఇటువంటి అరుదైన అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యం, అదేవిధంగా విద్యా సంబంధించిన ఉన్నతాధికారుల తాలూగా ఏదైతే సహకారం, ఈ 2 కూడా తన దోహదపడుతున్నాయి. తనకు మాస్టర్గా ఏ గుర్తింపు ఉందో ఆ గుర్తింపును కొనసాగించేందుకు తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆ విద్య ఉందో ఆ విద్యను మాత్రం నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఈ విద్యార్థులకు అందించి వారిలో ఒక సమూల మార్పులు తీసుకొచ్చి ఒక ఉన్నత శిఖరాలకు అధిగమించేందుకు ఎంతగానో దోహదపడేందుకు తను కృషి చేస్తారు. రిటైర్ అయిపోయాను అన్నటువంటి మదనపాటు కాకుండా ఈరోజు ఒక టీచర్గానే వారికి మాత్రం వారి ద్వారా మనల్ని అనుకుంటున్నారు. ఇక్కడ తోటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఈరోజు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేందుకు అవకాశం కలిగిందని చెప్పి మేషార్ సంతృప్తి వ్యక్తం. ఇదే పరంపర ప్రతి విశ్రాంతి ఉద్యోగం కనుక కొనసాగించినట్టయితే పేద విద్యార్థులకు మాత్రం చదువు కొనుక్కునే పరిస్థితి లేకుండా చదువు ఉచితంగా లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కళింగపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.